రైతు రుణమాఫీ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలని ప్రభుత్వం విడుదల చేసింది. భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపింది. స్వల్పకాలిక పంట రుణాలకు పథకం వర్తింపచేసింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య తీసుకున్న రుణాలకు పథకం వర్తింపచేయనున్నారు. ప్రాంతీయ, గ్రామీణ, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాలని మాఫీ చేయనున్నారు. రైతు రుణమాఫీకి సంబంధించిన మరి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, రుణమాఫీకి సంబంధించి ఒక కీలక అడుగు ముందుకు పడిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని కూడా ఒక హామీ ఇచ్చింది. ఈ హామీకి అనుగుణంగానే ఇప్పటికే కేబినెట్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. కాసేపటి క్రితం కూడా తెలంగాణ ప్రభుత్వం వీటికి సంబంధించిన అఫీషియల్గా ఒక నోట్ కూడా విడుదల చేసింది. ప్రధానంగా ఇందులో చూసినట్లయితే కనుక గతంలో కేబినెట్ నిర్ణయం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగానే డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు కూడా తీసుకున్న రుణాల మధ్యలో ఎవరైతే ఉన్నాయో వాటికన్నిటి కూడా రుణమాఫీ వర్తిస్తుందంటూ కూడా మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు రుణాలను ఖచ్చితంగా వర్తింపజేసే విధంగా కూడా ఇందులో హామీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి కుటుంబానికి కూడా దీనికి కన్సిడర్ చేసుకోవడానికి మాత్రం కొన్ని కీలకమైన అంశాలను అయితే ఇందులో ప్రస్తావించడం జరిగింది. పీఎం కిసాన్ యోజన కింద ఉన్న డాటా తీసుకోవడంతో పాటు ప్రతి బ్యాంకు నుంచి కూడా సబ్మిట్ చేసిన వాటిని అన్నిటి కూడా తీసుకుంటామని కూడా ఇందులో పేర్కొన్నారు. అయితే ఈ ప్రధానంగా చూసినట్లయితే కనుక ఈ కుటుంబంలోని 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కుటుంబానికి వర్తింపచేస్తారు. కాబట్టి కుటుంబంలో మహిళల పేరు మీద ఉన్న రుణాలకి మొట్టమొదటిగా ప్రయారిటీ ఇస్తారు. ఆ తర్వాత మిగతా మగవారికి పైన ఉన్న రుణాలకు సంబంధించి నెక్స్ట్ ప్రయారిటీ కింద ఉంటాయని కూడా ఇందులో పేర్కొన్నారు. అయితే కుటుంబానికి సంబంధించి 2 లక్షల రుణాలను రుణాలను మంజూరు చేసే విషయంలో మాత్రం కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే ఇందులో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా డాటా బేస్ అంతా కూడా చాలా కీలకంగా కలెక్ట్ చేస్తున్నారని కూడా ఇందులో ప్రస్తావించారు. ముఖ్యంగా బ్యాంకుల నుంచి కూడా ప్రతికి సంబంధించి అకౌంట్ ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాటన్నిటి కూడా డాటాను సేకరించడంతో పాటు ఆ కుటుంబానికి సంబంధించిన డాటానంతా కూడా పీడిఎస్ అంటే తెల్ల రేషన్ కార్డుకు సంబంధించిన డాటానంతా కూడా అనుసంధానిస్తారు. అయితే బ్యాంకులో ఒక నోడల్ అధికారిగా ఖచ్చితంగా ఒక అధికారిని కూడా ఏర్పాటు చేస్తాం. ఆ అధికారి సంతకం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రుణమాఫీకి సంబంధించిన వారు కూడా అర్హులు కూడా ఖచ్చితంగా డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుందంటూ కూడా అందులో ప్రస్తావించారు. ఆ సంతకాలు చేసిన తర్వాత వీటన్నిటి కూడా బేరీజ్ చేసుకున్న తర్వాత డీబీటీ డైరెక్ట్ బ్యాంకు అకౌంట్లోనే రుణాలకు అర్హత ఉన్న వారిని అందరూ కూడా డైరెక్ట్ బ్యాంకులో అకౌంట్కి అనుసంధానం చేస్తామంటూ కూడా చెప్పారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఖచ్చితంగా ఈ రుణాల విషయంలో మాత్రం కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ విషయంలో చూసినట్లయితే కనుక కుటుంబాన్ని మాత్రం బేరీజ్ చేసుకునే విషయంలో మాత్రం తెల్ల రేషన్ కార్డును ఖచ్చితంగా ప్రామాణికంగా తీసుకుంటారు. అదేవిధంగా బ్యాంకు నుంచి వచ్చే ఏదైతే డాటా ఉంటుందో బ్యాంకులో ఇచ్చి సమర్పించే ఆధార్ నెంబర్ కానీ అదేవిధంగా పీడిఎస్ అదే తెల్ల రేషన్ కార్డులో ఉండే ఆధార్ అనుసంధానం కూడా కావాల్సి ఉంటుంది. వీటిని అన్నిటి కూడా పీఎం కిసాన్ యోజన కింద కూడా వీటన్నిటి కూడా డాటాను 2 లక్షల రుణమాఫీ 2 లక్షల రుణాల కంటే ఎక్కువగా ఎవరికైతే రుణం ఉంటుందో వారు ఖచ్చితంగా మాత్రం ఆ 2 లక్షల పైబడిన రుణాలు చెల్లించిన తర్వాతనే 2 లక్షల రుణాలు మాఫీ అవుతాయని చెప్పేసి కండిషన్ పేర్కొన్నారు. సో 2 లక్షల కంటే ఎవరికైతే రుణాలు ఎక్కువగా ఉన్నాయో వారంతా కూడా ఖచ్చితంగా ఏవైతే టైం బాండ్ ఫిక్స్ చేశారో ఆ టైం బాండ్ లోపల ఉన్న వారంతా కూడా ఖచ్చితంగా పైబడిన రుణాలన్నింటినీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆ చెల్లించిన తర్వాత మిగతా 2 లక్షలకు సంబంధించి కూడా ప్రభుత్వం రుణమాఫీ చేస్తారని కూడా అందులో టర్మ్స్ అండ్ కండిషన్లో పేర్కొంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఈ కండిషన్స్ అంతా కూడా చాలా క్లియర్ కట్గా చాలా అంశాలను కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. చెప్పండి. ఒకే కుటుంబం నుండి ఇద్దరు కనుక రుణాలు తీసుకుంటే ఈ నేపథ్యంలో కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తింపచేస్తారా? ఖచ్చితంగా డెఫినెట్గా అందులో 2 లక్షల రుణాల మాఫీ అని కూడా పేర్కొన్నారు. కాబట్టి 2 లక్షల రుణాల లోపు ఒకరు ఉంటే ఒకరికి, ఇద్దరికి ఉంటే ఇద్దరు ఎలిజిబిలిటీ మాత్రం ఖచ్చితంగా 2 లక్షల వరకు మాత్రం కూడా ఖచ్చితంగా టర్మ్స్ పాటించాల్సి ఉంటుందంటూ కూడా అందులో పేర్కొన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి సంబంధించి ఆ రైతు కుటుంబానికి సంబంధించి తెల్ల రేషన్ కార్డులో ఎవరైతే ఎంతమంది ఉంటారో ఒకరుంటారా, ఇద్దరుంటారా, నలుగురుంటారా అనేది మొత్తం ప్రామాణికంగా తెల్ల రేషన్ కార్డు అనేది చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఆ రేషన్ కార్డులో ఉన్న వారిలో ఎంతమంది రుణాలు తీసుకున్నా కూడా అన్నింటినీ కూడా కేవలం 2 లక్షల మాత్రమే వర్తింపజేసేటట్టుగా కూడా టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టారు. సో మొత్తం మీద దీని కండిషన్స్ అంతా కూడా అప్లై చేయడానికి చాలా కీలకమైన డాటా బేస్ అంతా కూడా బ్యాంకుల నుంచి తీసుకోవడం కానీ పీడిఎస్ ఆఫీస్ దాని నుంచి కూడా అనుసంధానం చేసిన తర్వాత దీన్ని ఒక కొలికి తీసుకొచ్చి అర్హులకు మాత్రం అంటే 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేసే విధంగా అందులో ప్రస్తావించడం జరిగింది. థ్యాంక్ యూ.